మీ అందరి మీద ఎంతో ఆప్యాయతతోటి ఇక్కడికి విచ్చేసిన మన సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ గారికి, ముఖ్యంగా మన ఎస్ఐ గారికి, సిఐ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సిఐ గారు అందించినటువంటి మాటలు ఎంతో స్ఫూర్తిదాయకం. వారు చెప్పారు వారి యొక్క స్థితిగతులను. ఎవరికైనా సమాజంలో విలువ గుర్తింపు రావాలంటే అది విద్యతోటే సాధ్యమవుతుంది. మనం విద్యను ఆర్జించడం వల్ల మనం జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు. చెప్పారు సార్, చాలా స్పష్టంగా చాలా అమూల్యమైనటువంటి విషయాలను మీకు అందించడం జరిగింది. చాలా శ్రద్ధగా మీరు అందరూ ఆలకించారు. వాటిని పాటించాలి. మీరు జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు మాత్రమే ఈ సమాజంలో మన్నన గుర్తింపు పొందడం జరుగుతుంది. సార్ ఇంకొక విషయం కూడా తెలియజేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల పేద పిల్లలు చదివేటటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మీరు గన విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లయితే మంచి భావి జీవితాన్ని సుఖమయంగా జీవించగలరని సార్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మీ ఇంట్లో స్థితిగతులను తల్లి తండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు. మీరు కూడా ఆ విధమైనటువంటి జీవితాన్ని కాకుండా వారు మీకు తెలియజేసినటువంటి ఆ సూచనలను తూచా తప్పకుండా పాటించి వారు ఈరోజు మనకు 10వ తరగతి పరీక్షా సామగ్రిని అందించి మీకు శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎంతో పని ఒత్తిడిలో ఉన్నా కూడా ఇంత సమయాన్ని కేటాయించి వారు వచ్చినందుకు వారి యొక్క సూచనలు పాటించి వారి యొక్క ఆశయాలను మీకు అందించినటువంటి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ వారికి మరొకసారి పాఠశాల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తాను.